ఎస్ఎల్బీసీ టన్నెల్లో 7వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. గత శనివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి టన్నెల్లోనే ఉండిపోయారు 8 మంది కార్మికులు. ప్రమాదం జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా రెస్క్యూ కొనసాగుతుంది. రైల్వే సిబ్బంది ఆధ్వర్యంలో ప్లాస్మా గ్యాస్ కట్టర్లతో ఐరన్ కటింగ్ పనులు చేపడుతున్నారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆధునిక కెమెరాలతో టన్నెల్ లోపల సర్వే చేస్తున్నారు. అయితే టన్నెల్లో ఇప్పటికీ అసలైన బోర్ మిషన్ కనిపించడం లేదు. 3 షిఫ్టుల్లో ముమ్మరంగా రెస్క్యూ చేస్తున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన నిపుణుల ఆధ్వర్యంలో ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక మరోవైపు పైనుంచి కంటిన్యూగా నీటి ఊట కొనసాగుతోంది. దీంతో డీసిల్టింగ్, డీవాటరింగ్ ప్రక్రియను కంటిన్యూ చేస్తున్నారు సిబ్బంది. ఈ రెస్క్యూ ఆపరేషన్ కు ప్రధానంగా ప్రమాదకరంగా బురద, మట్టి, రాళ్లు అడ్డుగా మారుతున్నాయి. వాటిని తొలగిస్తూనే మిషన్ను ముక్కలుగా కోస్తున్నారు. అదే టైంలో 12వ కిలోమీటర్ నుంచి సొరంగంలో మేట వేసిన బురద, నీళ్లు, రాళ్లు తొలగిస్తున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్స్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఫైర్ డిపార్ట్మెంట్, సింగరేణి రెస్క్యూ టీమ్స్ పాల్గొన్నాయి. సహాయక చర్యల పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. మరోవైపు మంత్రులు జూపల్లి, ఉత్తమ్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా రెస్క్యూ ఆపరేషన్ను కంప్లీట్ చేస్తామని చెబుతున్నారు మంత్రులు. అయితే రోజులు గడిచే కొద్దీ కార్మికుల బంధువుల్లో ఆందోళన పెరిగిపోతోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో టూల్స్ కటింగ్ పనులు ముమ్మరంగా సాగుతున్నట్లు చెప్పారు రెస్క్యూలో పాల్గొన్న సౌత్ సెంట్రల్ రైల్వే బ్రేక్ డౌన్ సిబ్బంది. నిన్న రాత్రి 12 గంటలకు టన్నెల్ లోపలికి వెళ్లినట్లు తెలిపారు. కట్టింగ్ పనులు రాత్రి 1 గంటకు మొదలై ఇవాళ మార్నింగ్ 5 గంటల వరకు కొనసాగినట్లు చెప్పారు. ప్రమాద స్థలికి 500 మీటర్ల దూరంలో ఆక్సిజన్ మిషన్ స్పేర్ పార్ట్స్ కట్టింగ్ పనులు జరుగుతున్నట్లు తెలిపారు. పనుల్లో సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వేకు చెందిన 5గురు సిబ్బంది పాల్గొన్నట్లు చెప్పారు. कटिंग से टूल्स से हम लोग का एडवांसेस टूल्स कटिंग का है, ब्रोको टेस्ट बोलते हैं, मशीन ब्रोको कंपनी एडवांसेस कटिंग टूल्स है. बहुत कितना भी अंडर वाटर भी कट कर सकते हैं, पानी में भी, और बाहर भी कितना मोटा चैनल हो कुछ भी हो वो पूरा कट कर देते हैं. हम लोग कल 11 बजे स्टार्ट करे, उधर जाने का 2 आवर्स हुआ. इसके बाद से तुरंत रेस्क्यू करना स्टार्ट कर दिया. कटिंग हम लोग कट कर रहे हैं, वो निकाल रहे. हम लोग 5 मेंबर्स है. हम लोग 5 o'clock तक करें. हाँ, आज 2 o'clock जाने का है. रेस्क्यू ऑपरेशन अभी तो कन्फर्म नहीं बोल सकते, फिर भी वो आगे थोड़ा 500 मीटर तक ज्यादा मोटे मोटे चैनल है, वो अगर कट करे तो पीछे तरफ में थोड़ा कम है, वो चांस ज्यादा अगर हो जाएगा. तो अभी जो 2 बजे का हम लोग का टाइम दिया, 2 बजे जाने का. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, ఓవర్ టు యు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్స్ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. లోపల డీసిల్టింగ్, డీవాటరింగ్ అంత ప్రక్రియ జరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు అచ్చంపేట ఎమ్మెల్యే వంశకృష్ణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఇక్కడ ఉన్నటువంటి ఎంటైర్ ఆపరేషన్ ఏదైతే జరుగుతుందో వాళ్ళు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇన్సిడెంట్ జరిగిన నాటి నుంచి కూడా 7 రోజులుగా ఇక్కడనే ఉన్నారు. సో తెలుసుకుందాం అప్డేట్స్ ఏంటి, ఇంకా ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, రెగ్యులర్గా వాళ్ళు ఎట్లా పర్సువేషన్ చేస్తున్నారో తెలుసుకుందాం. లోపల నుంచి వస్తున్నటువంటి డీసిల్టింగ్ అండ్ డీవాటరింగ్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది, టీమ్స్ షిఫ్ట్లు ఎట్లా పనిచేస్తున్నాయి? డీవాటరింగ్ కెపాసిటీని పెంచాము. ఉన్న మోటార్స్ కాకుండా అదనంగా 3 మోటార్లు కెపాసిటీ తీసుకొచ్చి నిన్న మధ్యాహ్నం నుంచి డీవాటరింగ్ స్పీడ్గా జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ డీవాటరింగ్ కంప్లీట్ అయిపోయింది. రెండో విషయం ఏంటంటే ప్లాస్మా కట్టర్స్ తోటి నిన్న మధ్యాహ్నం నుంచి ఆ టీబీఎం, బ్రోకెన్ టీబీఎం ఏదైతుందో దాన్ని ప్లాస్మా కట్టింగ్ ద్వారా ఇవాళ చాలా వరకు బయటికి తీసుకురావడం జరిగింది. మూడో పాయింట్ ఏమిటంటే అక్కడ స్లష్, ఆ స్లష్ అంతా కూడా లిక్విడ్ నుంచి సెమీ సాలిడ్కి వచ్చింది. దాన్ని కూడా నా రాత్రి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఒకటి లోకోమోటివ్ ఏదైతే ఉందో, లోకల్ ట్రైన్ ఏదైతే ఉందో ఆ ట్రైన్ ద్వారా బయటకు వస్తూ ఉంది. ఇదే కాకుండా కన్వేయర్ బెల్ట్ ద్వారా ఇవాళ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేయాలని ఆలోచన ఉంది. ఈ 4 మెథడ్లు అయితే చాలా సీరియస్గా నడుస్తూ ఉన్నాయి. నిన్నే మా గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవన్నీ కూడా రివ్యూ చేస్తూ ఉన్నారు. ఇది కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు నల్లమల్ల ముద్దుబిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారు దీనిపైన మినిట్ టు మినిట్ ఆరాధిస్తూ ఉన్నారు, మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. సంబంధిత ఎక్స్పర్ట్ చెబుతున్న వాళ్ళు కూడా ఏ రకంగా చేస్తే బాగుంటుందని ఎప్పటికప్పుడు తెలుసుకొని దీని మీద కంటిన్యూస్ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు కన్వేయర్ బెల్ట్ అయితే మనకు తెగిపోయి దాదాపు 2 రోజుల నుంచి వస్తుంది. సో 8 కిలోమీటర్ల నుంచి దాదాపు 13.5 కిలోమీటర్స్ వరకు చేరుకోవడం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు 0 పాయింట్ ఏదైతే డెడ్ ఎండ్ ఉందో అక్కడ దాకా చేరుకున్నారు. డెబ్రిస్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు మనకు టెక్నికల్గా ఎట్లాంటి ఫీజిబిలిటీ ఉంది లోపలికి వెళ్ళడానికి, ఇంకా స్పెసిఫిక్గా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా టీం కూడా దానిలో పనిచేస్తుంది అని చెప్తున్నారు. సో ఎంత ఫీజిబిలిటీ ఉంది ఇంకా వర్క్ చేయడానికి, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది? వాస్తవంగా ఆ లోకోమోటివ్ ఏదైతే ఉందో
అది మనకు 11.5 కిలోమీటర్స్ వరకు వెళ్ళింది. ఇప్పుడు 13 కిలోమీటర్స్ వరకు వెళ్ళింది. ఇంకా మనకు ఉన్నది ఏంటంటే 40 మీటర్స్. ఈ 40 మీటర్స్ ఏదైతే ఉందో ఆ స్లచ్ని ఇప్పుడు స్టార్ట్ చేశారు. అది లిక్విడ్ నుంచి సెమీ సాలిడ్ అయింది. దాని ద్వారా ఇప్పుడు మన లోకోమోటివ్ ఏదైతే ఉందో లోకల్ ట్రైన్ దాని మీద బయటికి తీసుకొస్తా ఉన్నారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఉన్న కన్వేయర్ బెల్ట్ ఏదైతే ఉందో అది లూజ్ అయింది. అప్పుడు ఆ యాక్సిడెంట్లో కొంత కట్ అయిపోయింది. దాన్ని నిన్న మార్నింగ్ నుంచి రిపేర్ చేశారు. ఇప్పుడు అది ఫంక్షనింగ్ స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి ఒక గంటన్నర లోపల ఈ కన్వేయర్ బెల్ట్ స్టార్ట్ అయితే ఇంకా మరింత స్పీడ్గా దాన్ని ఏదైతే మడ్ స్లచ్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రం వరకు 99% మనకు ఆ ఎండ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ 40 ఫీట్స్ ఏదైతే ఉందో ఆ 40 ఫీట్స్ 100% ఈరోజు సాయంత్రం మార్నింగ్ వరకు 100% బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా డీవాటరింగ్ ప్రక్రియ కంటిన్యూస్గా జరుగుతుంది. ఓకే, డీవాటరింగ్ ప్రక్రియ అయితే కంటిన్యూస్గా కొనసాగుతుంది. దీంతో పాటు మనకు డీసిల్టింగ్ కూడా చేస్తూ ఉన్నారు. యూజువల్గా అయితే 11.5 నుంచి 13.5 కిలోమీటర్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉండింది. కానీ ఇప్పుడు ఇంకా అడ్వాన్స్గా ముందుకు వెళ్తున్నారు. ప్రతి టైం కూడా వెళ్తున్నారు. సో యూజువల్గా మనం ఏదైతే ఈ ట్రాక్ ఏదైతే చూస్తున్నామో ఈ ట్రాక్ గుండానే లోకో వెళ్తుంటుంది. అయితే ఈ లోకో వెళ్తున్న సమయంలో మనకు 8వ కిలోమీటర్ దగ్గరనే ఏదైతే లోకో వెళ్తుందో లోకోకి వాటర్ తగిలేది, మడ్ వచ్చేది. సో అట్లాంటిది ఇప్పుడు లోకో 13 కిలోమీటర్ దాకా వెళ్తుందంటే కొంత మెరుగైందే, బెటర్ సొల్యూషన్ కనిపిస్తుంది, బెటర్మెంట్ అయితే కనిపిస్తుంది. ఇంకా పూర్తి స్థాయిలో ఆ డెబ్రిస్ కూడా చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా వస్తున్నటువంటి రెస్క్యూ టీమ్స్కి రియాక్షన్ కూడా చాలా పాజిటివ్గానే ఉంది. దాన్ని బేస్ చేసుకుని మిగతా సహాయక చర్యలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. మనము ఏదైతే 13.5 కిలోమీటర్స్ ఉందో అక్కడ ఈ సిమెంట్ సెగ్మెంట్సే ఎక్కువగా ఉన్నాయి. ఆ సిమెంట్ సెగ్మెంట్స్ ఊడిపడుతున్న వల్ల వాటి అన్నింటినీ కూడా ప్రొటెక్ట్ చేస్తూ చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా అయితే ఇక మిగతా ఏదైతే టీబీఎం కోసం అన్వేషణ ఉందో ఆ అన్వేషణ అయితే కొనసాగుతుంది. టేల్ మాత్రమే కనిపిస్తుంది. సో ఆ టేల్ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి రెస్క్యూ టీమ్స్ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇది ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి అప్డేట్. ఓ టు స్టూడియో.